భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ విప్ రేఖాకాంతారావు ఆందోళనకు దిగారు. స్థానిక ప్రజలు అట్లాగే బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులతో కలిసి రహదారుల దిగ్బంధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా వేగంగా ప్రయాణించడం వల్ల రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని, భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ పూర్తిగా అధ్వానంగా మారిపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా భద్రాచలం వాజేడు వెంకటాపురం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, కొత్త రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కొనసాగించింది. స్థానిక ప్రజలు అట్లాగే అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ రహదారుల దిగ్బంధం చేయడంతో రాకపోకలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ జరిగింది. స్థానిక ప్రజానికం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ ఇచ్చినటువంటి రేఖాకాంతారావు తక్షణమే భద్రాచలం వెంకటాపురం రహదారిని నిర్మాణం చేయాలని, ప్రజలు సాధారణమైనటువంటి స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దాకా నిరసన కార్యక్రమం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు, గ్యారంటీలు ఇచ్చిందని, ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీ కానీ గ్యారంటీ కానీ నెరవేర్చలేదని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎంఎల్ మాస్ లైన్ ఆరోపించింది. ఏం సాధించారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2 ఏళ్ల సందర్భంగా సంబరాలు జరుపుకోవాలన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రకటన తప్పుపట్టినటువంటి మాస్ లైన్ నాయకులు ఏం సాధించారని 2 ఏళ్ల పండుగ జరుపుకుంటారు, ఎందుకు సంబరాలు జరుపుకోవాలో చెప్పాలంటూ డిమాండ్ చేసింది. దాంతోపాటు పత్తి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని, సీసీఐ నిబంధనలు సడలించి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని మాస్ లైన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సిఎస్పీ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. మనుగూరు నుంచి బీటీపీఎస్ వరకు ఉన్నటువంటి రహదారి పూర్తిగా గుంతలమయం కావడం, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా కార్యక్రమం సిఎస్పీ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తక్షణమే మనుగూరు బీటీపీఎస్ వరకు కొత్త రోడ్డు నిర్మించాలని, అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు అట్లాగే కార్లు, బస్సులు, ఆటోలతో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి రోడ్లన్నింటినీ మరమ్మతులు చేయడంతో పాటు పూర్తిగా ధ్వంసమైనటువంటి రహదారులను పునరుద్ధరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రహదారులను నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేసింది.